నేరాలు, హింస, కులతత్వము వీటిలలో అదే ఉంది. అశ్లీలత ఇవన్నీ ఇప్పుడు బిహార్‌లో ఈ సాంగ్స్ అన్నీ గూడా హల్చల్ జేస్తున్నాయన్నమాట. ఐటెమ్ సాంగ్స్‌లా ఉన్నాయి. పార్టీ ప్రచార సాంగ్స్ ఇవి. మరేంటి అలాంటి పార్టీ అధికారంలోకొస్తే మళ్ళీ ఏం గావాలి బిహార్? నేను ఇంకొక వీడియో చేశాను బిహార్‌కి సంబంధించి. ఇందాకనే జేశాను. అంటే ఒక మినీ చంబల్‌గా ఉండే ఏరియా. ఒకప్పుడు ఒక ప్రాంతం, ఒక జిల్లాకు జిల్లా మినీ చంబల్ అనేవాళ్ళు. ఒక బందిపోట్ల హస్తగతమై ఉండేది ఆ ప్రాంతము. జంగిల్ రాజ్ అనేవాళ్ళు. సాక్షాత్తు అప్పుడు న్యాయమూర్తి అన్నారు. పట్నా జడ్జ్ అన్నారు. జంగిల్ రాజ్ అని ఫస్ట్ అన్నది ఆయనే అన్నమాట బిహార్‌లో. 35 ఏళ్ల క్రితం. హింసలు, నేరాలు అసలు ఎంత నేర సామ్రాజ్యం అయిందంటే అప్పుడు కిడ్నాప్‌లు అసలు రాత్రైతే బయటికెళ్ళలేని పరిస్థితి. సరే నేను మినీ చంబల్‌ది ఇంకా వేరు అసలు. అది పొద్దున్న 5 దాటితే అసలు ఎవరు రోడ్ల మీద కనిపించేవాళ్ళు కాదు. కానీ ఓవరాల్‌గా బిహార్‌లో పరిస్థితి అది. ఇంకా కుల రాజకీయాలు, హత్యలు, ప్రతీకార దాడులు అట్లా ఉండేది. 1990, 2000 మధ్య ఆ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా సీఎం దానా కుంభకోణం కేసులో జైలుకెళ్ళాడు. సీఎం జైలుకెళ్తూ అసలు అక్షరం ముక్క రాని, సంతకం కూడా రాని భార్యను సీఎం కుర్చీలో కూర్చోబెట్టెళ్ళాడు. వాళ్ళ కాలంలో మరి అసలు నేరాలు, విపరీతమైన నేరాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించింది పూర్తిగా. అసలు కిడ్నాపులు, హత్యలు అసలు ఇంకా నిత్యకృత్యం అన్నట్టు.